అందరికీ నమస్కారం. మనకి ఆకుకూరల్లో కొన్ని వందల రకాలు ఉన్నాయి. మనకు రోజు దొరికే తోటకూర, గోంగూర, బచ్చల కూర, టమాటాలు, బీరకాయలు, బెండకాయలు కాకుండా 350 రకాలు ఉన్నాయి ఈ అడవుల్లో. మనకు తెలియని, మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పటికీ ట్రైబ్స్ ఇక్కడ వండుకుంటారు. అలాగే చాలా కూరల మీద అవి శాశ్వతంగా గుర్తుండిపోయేలాగా, అప్పుడప్పుడు చెప్పుకునేలాగా సరదాగా కొన్ని సామెతలు, పద్యాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే చిన్న పదం మారితే మొక్క మారిపోద్ది. ఇది చెంచలి కూర. ఇంకోటి ఉంది చించలం అని ఇంకోటి ఉంది, అది వేరు. మళ్ళీ ఆ మొక్క వేరు, అది మీకు చూపిస్తాను. ఇది చెంచల కూర. చెంచల కూర అని పిలుస్తారు. ఈ చెంచల కూర తోటకూర కన్నా చాలా బాగుంటుంది. విపరీతమైన జీర్ణశక్తి పెరుగుతుంది, మామూలుగా కాదు, అద్భుతంగా జీర్ణశక్తి మాత్రం విపరీతంగా పెరిగిపోద్ది. ఈ వర్షాకాలం అంతా విపరీతంగా తినేవారు. ఎంత తినేవారు అంటే ఇంకా మొహం మత్తిలాగా ప్రతిరోజు ఇంకా అదే. ఏం లేదనుకో అలా వెళ్తే పెరట్లో బోల్డ్ ఉండి వెళ్ళి తెచ్చుకుని కూర 2 నిమిషాలు కూర అయిపోద్ది. వండ కూడా చాలా ఈజీ. ఏముంది, శుభ్రంగా కొంచెం నూనె వేస్తారు. నూనె వేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసి వేపుతారు. వేపి ఈ ఆకేస్తారు. ఆకేస్తే శుభ్రంగా మగ్గిపోద్ది. మగ్గిపోయిన పసుపు, కారం, ఉప్పు వేసి జలేస్తే మంచి కమ్మగా పుల్లగా భలే ఉంటుంది రుచి. బాగా తింటారు. ఈ తినడం వల్ల ఏంటంటే విపరీతంగా ఆకలి పెరుగుద్ది అనమాట. తిన్నది వెంటనే జీర్ణం అయిపోద్ది, జీర్ణశక్తి బాగా పెరుగుద్ది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు కూడా పోతాయి. అలాగే ఈ వేసవకాలం ఎండిపోయాక కూడా వాడుకుంటారు. ఎలా వాడతారు? అప్పుడు దీని పువ్వులు, గింజలు, యూరినరీ ట్రాక్ అంటే నీరుడు సంబంధించిన జబ్బులు, కిడ్నీ స్టోన్స్ కానీ, నీరులో మంట కానీ, యూరిన్ అవ్వకపోవడం కానీ, ఇలాంటి సమస్యలకి దీని గింజల్ని, పువ్వుల్ని కషాయంగా పెట్టి కాచు తాగుతారు అన్నమాట. తాగితే నీరుడి సమస్యలు పోతాయి. మామూలుగా ఏంటంటే ఆకుకూర కింద విపరీతంగా తినేవారు. దీని మీద ఒక మంచి పద్యం కూడా ఉంది. అంటే ఒక అతను విసిగిపోయి ఆ సామెత రాసుకున్నాడు అనమాట. ఎలా అంటే, ముందు మీకు ఆ సామెత చెప్తాను, దాని తర్వాత అర్థం చెప్తాను మీకు. మడికి చొప్పెళ్లకు మారుకూర లేదు, మడికి చొప్పెళ్లకు మారుకూర లేదు, చెంచలమ్మ నీకు శరణు అని అని అతను సామెత పెట్టుకున్నామట. ఒక సామెత వచ్చింది. ఎలా వచ్చిందంటున్నారు అది? ఆ మడికి చొప్పెలనే ఊరికి అతను ఆ ఊరు అమ్మని పెళ్లి చేసుకున్నాడు. అత్తవారు ఊరు అన్నమాట అది. ఎప్పుడు వెళ్ళినా, ఎన్ని రోజులు ఉన్నా చించుకూర పెట్టి ఉన్నాడు. అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళినా, ఎన్ని రోజులు ఉన్నా ఆ పక్క ఊరేమో ఆ చుట్టాలు వెళ్ళి, ఆ 2 ఊర్లు ఎప్పుడు వెళ్ళినా చించులు కూర తప్ప ఏ కూర పెట్టేవారు కదనమాట. ఇక విసిగిపోయి అతను అలా పాడుకున్నాడు. ఏమని? మడికి చొప్పెళ్లకు మారుకూర లేదు, చెంచలమ్మ నీకు శరణు అని ఆ పద్యం అన్నమాట. అలా ఏంటంటే ఎన్నో సామెతలు అసలు వంటల మీద బాగుంటాయి, ఎంతో అద్భుతంగా ఉంటాయి, సరదాగా ఉంటాయి, ఎవరిని కామెంట్ చేసినట్టు ఉండవు. అది మంచిగా ఆహ్లాదంగా అనిపిస్తాయి అన్నమాట. అలాగా ఈ కూరల మీద ఎన్నో సామెతలు ఉంటాయి మనకి, మన వంటల మీద. మన జానపదం అంత అద్భుతం అన్నమాట. ఓకే, ఈ చెంచల కూర తినండి. ఇక అరగట్లేదని, మా పిల్లలకి అరగట్లేదు, తినట్లేదు, ఆటానికి ఈటానికి ట్యాబ్లెట్లు అలాంటివన్నీ వేస్ట్. చెంచల కూర శుభ్రంగా ఇది మీరు కుండీలు వేసుకున్నా పెరుగుద్ది. మీరు అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఒక కుండీలు వేసి 4 మొక్కలు వస్తాయి. సంవత్సరానికి ఒకసారి తిన్నా జీర్ణశక్తికి ఎలాంటి డోకా ఉండదు. నమస్కారం. మా దేవరపల్లి మండలం, దొద్దుకూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు యలమాడి జనార్దన్ రావు. నేను చాలా అనారోగ్యంగా కిడ్నీ సమస్యను చాలా బాధపడ్డాను నేను. అలాగే యూట్యూబ్ దగ్గర 2 నెలల నుంచి చూస్తుండేవాడిని. ఇంగ్లీష్ మందులు చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను. చాలా హాస్పిటల్ చెప్పిన డాక్టర్ గారు అందరూ కూడా నీకు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు ఎన్వి కానీ ఏని కూరలు కానీ తింటాకి వెళ్ళలేదు, అన్నీ మజ్జిగతోనే పాలతోనే తినాలి, ఒక 10-15 రోజుల్లో మీరు మా దగ్గరికి వస్తే డయాలసిస్కి అరేంజ్ చేస్తాం అని చెప్పినారు మాకు. సరే, నేను యూట్యూబ్ చూసి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ఇక్కడ క్యాంప్ ఉంది కనుపూర్లో, రవివారం గారి దగ్గర వచ్చాను. నేను రాగానే నేను క్రియేట్ని చూపించాను ఆయనకి. 0.11కి వెళ్ళిపోయింది నాకు క్రియేట్ను. అది డాక్టర్ గారు చూడగానే ఆయన నవ్వి వెనక్కి చూసి, నీకేం కాదమ్మా, సింపుల్గా తగ్గిపోద్ది, దాని గురించి అసలు నువ్వేం ఒరిగి పడకు అని చెప్పాడు డాక్టర్ గారు. ఆయన కిడ్నీ గురించి నువ్వు మర్చిపోవమ్మని చెప్పాడు. చెప్తుంటేనే నాకు మెడిసిన్ ఇచ్చారు నెలకి. ఆ నెలకి ఇవ్వగానే నాకు నెల వాడిన తర్వాత మళ్ళీ నెలకు వచ్చాను ఇక్కడ. నేను క్రియేటిన్ బాగా తగ్గింది నాకు. ఇప్పుడు కూడా ప్రతి నెల నేను మెడిసిన్కి వస్తాను. ఇక్కడికి మెడిసిన్కి వస్తే ప్రతి నెల క్రియేటిన్ చేయించుకుంటున్నాను. నేను చేయించుకుంటే
ఇప్పుడు నాకు క్రియేటన్ 1.3 ఉంది, ఇప్పుడు నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈరోజు కూడా నేను క్రియేటన్ చేయించుకున్నాను, ఇబ్బంది అయితే ఏమీ లేదు, నాకు బాగానే ఉంది. 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ రోజుకి నేను ఈ సార్ దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనము ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఎంత ఇబ్బంది అయితే ఉంటుందో ఇక్కడంతా చాలా సుఖభరంగా ఉంది మనకి. ముందు ఏంటంటే మనం రాజమండ్రి వెళ్తుంటూనే, రాజమండ్రి అయినా హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు వెళ్తుంటూనే మనకి ఓన్లీ టెస్టులకు అయిపోతే మనం పట్టుకెళ్ళిన డబ్బులు. ఇక్కడ మనకి డబ్బులు ఎలాగున్నా డాక్టర్ గారు మనకి ఇక్కడ పొద్దుటే రాగానే, మార్నింగ్ రాగానే ఇక్కడ టిఫిన్ అరేంజ్ కానీ, మన మధ్యాహ్నం భోజనం కానీ, సాయంకాలం భోజనం కానీ, వచ్చిన పేషెంట్లకు అందరికి పడక కానీ చాలా సౌకర్యంగా చూస్తున్నారు ఇక్కడ. ఈ ఆయుర్వేద ఇప్పుడు ఎవరైనా సరే మనం ఆయుర్వేద మెడిసిన్కి ఎలిజిబుల్గా ఉంటేనే మన ఆరోగ్యాలు ముందుకెళ్తాయి. గత 50 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఎలాగైతే భోజనం చేస్తున్నారో అదే భోజనం డాక్టర్ గారు చెప్తున్నారు. అదే మీకు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఏమంటారంటే, మీరు పొద్దున్నే 2 ఇడ్లీ తినండి, మధ్యాహ్నం కొంచెం తినండి, సాయంకాలం పూర్తిగా భోజనం మానండి, మీరు ఓన్లీ చపాతీలు పులకాలు తినండి అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ మా రఘువరం గారు అయితే మీరు 30 సంవత్సరాల కిందట మన పెద్దలు ఎలాగైతే తినేవారో అదే విధముగా అందరూ అదే భోజనం చేయమంటారు. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, నాకు చెప్పింది దాన్ని ఫస్ట్ని 9 గంటలకు మీరు భోజనం చేయండి, సాయంకాలం మధ్యాహ్నం టిఫిన్ చేయండి, సాయంకాలం మీ ఇష్టం ఏదైనా తినండి, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. అదే విధంగా నేను మెయింటైన్ చేశాను. నాకు ఆరోగ్యం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇలాగే నేను కూడా చాలామందికి కిడ్నీతో బాధపడి అందరికీ కూడా డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు కూడా డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. చాలామంది కూడా డయాలసిస్కి వెళ్ళకుండా చాలామంది బాగున్నారు. ఇక్కడ రోజుకి 700 మందికి, మన ఇంట్లో 10 మంది చుట్టాలు వస్తేనే మనం భోజనం పెట్టలేం. 700 మందికి టిఫిన్ కానీ, టీ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ డాక్టర్ గారు అరేంజ్ చేస్తున్నారంటే ఆయన ఒక దేవుడితో సమానం ఇక్కడ.